హాయ్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. ఈరోజు మనము యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంతవరకు టెన్సెస్ చేసాము. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టెన్సెస్ తెలిస్తేనే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఈజీగా అవుతుంది. ఈ పాయింట్స్ అన్ని మొత్తం ఈ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంటుంది. సింపుల్గా పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి, సరిపోతుంది. మళ్ళీ నేను ఇక్కడ రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ట్రాన్సిటివ్ వర్బ్స్కి మాత్రమే ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని వర్బ్ 2 టైప్స్. వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్ వర్బ్. ఎగ్జాంపుల్, ఐ బై ఏ బుక్. బై తర్వాత బుక్ ఉంటుంది. ఐ కిక్ ద బాల్, నేను బాల్ని తంతాను. బాల్ ఈజ్ కిక్డ్. ఐ బై ఏ బుక్లో బుక్ ఈజ్ బాట్. ఐ ఇన్వైట్ యూ టు ద పార్టీ, యు ఆర్ ఇన్వైటెడ్ టు ద పార్టీ. ఇలా వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్ వర్బ్స్, ఆబ్జెక్ట్ లేని వర్బ్స్ని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్కి ప్యాసివ్ వాయిస్ ఉండదు. అలాగే ఈ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసినప్పుడు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్గా ఉన్నప్పుడు ఆ పర్సన్ ప్యాసివ్ వాయిస్కి వెళ్ళినప్పుడు ఆబ్జెక్ట్ అవుతుంది. యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్, ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. ప్యాసివ్ వాయిస్ ఈజ్ ఫార్మ్డ్ విత్ ఎ సూటబుల్ బీ ఫార్మ్ ఫాలోడ్ బై పాస్ట్ పార్టిసిపుల్ V3. ప్యాసివ్ వాయిస్ అంటేనే బీ ఫార్మ్ ఉండాలి, పాస్ట్ పార్టిసిపుల్ V3 ఉండాలి. అది ఏ స్ట్రక్చర్ అయినా సరే ప్యాసివ్ వాయిస్ అంటేనే బీ ఫార్మ్ ప్లస్ V3 ఉండాలి. యాక్టివ్ వాయిస్ ఈజ్ కాల్డ్ ద సబ్జెక్ట్ ఈజ్ యాక్ట్. అంటే యాక్టివ్ వాయిస్ అని ఎందుకంటామంటే సబ్జెక్ట్ పని చేస్తుంది, అందుకే యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ ఈజ్ యాక్టింగ్. ప్యాసివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ పని చేయట్లేదు, పనిని రిసీవ్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్, ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అంటే మనం స్మోక్ చేయట్లేదు, కానీ స్మోక్ చేసే వాళ్ళ ఏరియాలో ఉన్నా కూడా ఆ ఇంపాక్ట్ మన మీద, మన హెల్త్ మీద ఉంటుందని చెప్పి. సేమ్ అలాగే యాక్టివ్ వాయిస్ ఈజ్ యూజ్డ్ వెన్ ద సబ్జెక్ట్ హ్యాస్ టు బి మేడ్ ప్రామినెంట్. సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ అంటే ఎవరు చేస్తున్నారు చెప్తే యాక్టివ్ వాయిస్, ఏం జరుగుతుంది లేదా ఎవరికి జరుగుతుంది చెప్తే ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ ఈజ్ యూజ్డ్ వెన్ వీ డోంట్ నో ద సబ్జెక్ట్ ఆర్ ఆల్రెడీ ఇట్ ఈస్ నోన్. ఎవరు చేశారో తెలియదు. సపోజ్ ఏ బాయ్ వాజ్ కిడ్నాప్డ్ లాస్ట్ మంత్. కిడ్నాపర్ ఏమన్నా ఐడి కార్డ్, ఆధార్ కార్డ్ ఇచ్చి వెళ్తాడా? వెళ్ళేటప్పుడు మనకి లేదు కదా. అప్పుడు బాయ్ వాజ్ కిడ్నాప్డ్ బై అన్నోన్ పర్సన్. అదే రాము కిడ్నాప్ చేశాడు, వేణు కిడ్నాప్ చేశాడు అంటే వేణు కిడ్నాప్డ్ ద బాయ్ లాస్ట్ మంత్, సీను కిడ్నాప్డ్ ద బాయ్ లాస్ట్ మంత్, అలా చెప్తాం. సో ఎవరు చేశారు తెలిస్తే యాక్టివ్ వాయిస్, ఎవరికి జరిగింది తెలిస్తే ప్యాసివ్ వాయిస్. ఏ 14 years old బాయ్ వాజ్ కిడ్నాప్డ్. రోడ్ యాక్సిడెంట్ గురించి న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ ఇలా వస్తుంటాయి. ఇన్ ఏ రోడ్ యాక్సిడెంట్ లాస్ట్ నైట్ 4 were killed on the spot and 6 were seriously injured and admitted into a nearby government general hospital. 4 were killed, చంపబడ్డారు. ఎవరి చేత? బై ద డ్రైవర్, క్లీనర్, బై ద గాడ్, బై ద యాక్ట్ ఆఫ్ గాడ్. ఇవన్నీ మనకు తెలియదు. ఏం జరిగింది? 4 చనిపోయారు. 6 were seriously injured and admitted into a nearby government general hospital by the nearby villagers. సో ఎవరు చేశారు చెప్తే యాక్టివ్ వాయిస్, ఎవరికి జరిగింది తెలిస్తే ప్యాసివ్ వాయిస్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, మై బుక్ హ్యాస్ బీన్ స్టోలెన్. నా బుక్ దొంగలించబడింది. ఎవరో తెలియదు మనకు. సంబడి హ్యాస్ స్టోలెన్ మై బుక్. దొంగలించిన వాడు ఎవరో చెప్తే రాము ఆర్ సీను, రాము హ్యాస్ స్టోలెన్ మై బుక్. సో ఇక్కడ మై బుక్ అనేది నా బుక్ నాకు ఇంపార్టెంట్, ఎవరు తీశారు అనేది తెలియదు కదా, అది పోలీసులు కనిపెట్టాలి. మై బుక్ హ్యాస్ బీన్ స్టోలెన్. షీ వాజ్ ఆస్క్డ్ హర్ నేమ్. సంబడి ఆస్క్డ్ హర్ నేమ్ అంటే ఎక్స్, వై, రాము, సీను. రాము ఆస్క్డ్ హర్ నేమ్, సీను ఆస్క్డ్ హర్ నేమ్, షీ వాజ్ ఆస్క్డ్ హర్ నేమ్. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ మాట్లాడబడుతుంది. బై యూ, బై మీ, బై దెమ్ అని కాకుండా అందరి చేత, చాలామంది చేత మాట్లాడబడుతుంది. ఇక్కడ ఒక కామన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆల్ ఆర్ ఇన్వైటెడ్ అని మనం చూస్తుంటాం ఏదైనా ఫంక్షన్స్కి, ఇన్విటేషన్స్ అప్పుడు. ఆల్ ఆర్ ఇన్వైటెడ్ అంటే అందరూ ఆహ్వానితులే. అంటే ఇక్కడ సబ్జెక్ట్గా తీసుకుంటే ఐ ఇన్వైట్ ఆల్ అంటే నేను అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను, లేదా వీ ఇన్వైట్ ఆల్, మేము అందరినీ పిలుస్తున్నాము. దే ఇన్వైట్ ఆల్, వారు అందరినీ పిలుస్తారు. సో ఇక్కడ ఎవరు చేస్తారు చెప్తే యాక్టివ్ వాయిస్. ఇక్కడ ఎవరు అనేది ఇంపార్టెంట్ కాదు కదా, అందరికీ ఆహ్వానం అందింది అన్నప్పుడు ఆల్ ఆర్ ఇన్వైటెడ్. ఆల్ ఆర్ కార్డియల్లీ ఇన్వైటెడ్ టు ద 2nd anniversary, 3rd anniversary అంటే ఏదైనా ఒక ఫంక్షన్ గురించి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యాసివ్ వాయిస్. సింపుల్గా చెప్పాలంటే పని చేసే పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తే యాక్టివ్ వాయిస్, జరుగుతున్న పనికి లేదా పని దేనికి జరుగుతుందో చెప్తే ప్యాసివ్ వాయిస్ అంటే. నా ఇక్కడ స్ట్రక్చర్స్ లాగా యాక్టివ్ వాయిస్లో మనకి అన్ని టెన్సెస్ ప్రకారం ప్రజెంట్ టెన్స్లో మళ్ళీ సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉన్నాయి. పాస్ట్లో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉన్నాయి. ఫ్యూచర్లో సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉన్నాయి. ఈ ప్రతి స్ట్రక్చర్కి కూడా ప్యాసివ్ వాయిస్లో కరెస్పాండింగ్ స్ట్రక్చర్ ఏమొస్తుందో ఈ టేబుల్ చెప్తున్నాం. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ పని చేసే పదము, పనిని రిసీవ్ చేసుకునే పదం ఉండి. ప్రజెంట్ టెన్స్ వర్బ్ ఉంటే ప్రజెంట్ టెన్స్ బీ ఫార్మ్ ప్లస్ V3.
I do this work is done. I teach active voice passive voice today, the topic active and passive voice is taught today. సో ఇలా ఈ స్ట్రక్చర్స్ ఒకసారి చూసుకోండి. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ఎగ్జాంపుల్. తెలుగు ఇంగ్లీష్ ఈజీగా యాక్టివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్లో ఎలా ఉంటుందో ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని చూద్దాము. మీరు ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది చూసుకోండి మళ్ళీ ఒకసారి. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. ఐ డూ దిస్ వర్క్, నేను ఈ పని చేస్తాను. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, దిస్ వర్క్ అనేది ఆబ్జెక్ట్, డూ అనేది వర్క్. సో యాక్టివ్ వాయిస్లో ఐ అనే సబ్జెక్ట్ పని చేస్తుంది, డూ అనే పనిని చేస్తుంది. ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి నేను ఈ పని చేస్తాను, మేము ఈ పని చేస్తాము, నువ్వు ఈ పని చేయి, వారు ఈ పని చేస్తారు అంటూ సబ్జెక్ట్ తెలిస్తే యాక్టివ్ వాయిస్. అదే ఎవరు చేశారు అనేది కాకుండా ఏం జరిగింది చెప్తే దిస్ వర్క్ ఈజ్ డన్, ఈ పని చేయబడుతుంది. నేను యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ ఎక్స్ప్లెయిన్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ టుడే. ద టాపిక్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ టుడే బై మీ, బై సార్, బై ఎంఎస్ రెడ్డి, బై మ్యామ్ అనేవి ఇవన్నీ ఆప్షనల్. అదే పని జరుగుతుంది అన్నప్పుడు ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో కూడా బీ ఫామ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 వస్తుంది. ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్, నేను ఈ పని చేస్తున్నాను. దిస్ వర్క్ ఈజ్ బీయింగ్ డన్, ఈ పని నా చేత చేయబడుతూ ఉంది. సపోజ్ ఇక్కడ ఆ పక్క లైన్లో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఎవరు? ట్రాఫిక్ కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, రామయ్య, పుల్లయ్య, సంబడి. రామయ్య ఈజ్ డైవర్టింగ్ ట్రాఫిక్ ఇన్ ద నెక్స్ట్ లైన్ అంటే ద ట్రాఫిక్ ఈజ్ బీయింగ్ డైవర్టెడ్ ఇన్ ద నెక్స్ట్ లైన్. ఆ నెక్స్ట్ లైన్లో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు. సార్ ఈజ్ టీచింగ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ టుడే, సార్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చెప్తున్నారు. ద టాపిక్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఈజ్ బీయింగ్ టాట్ బై సార్. సో జరుగుతున్న పనిని గురించి చెప్పడం. సపోజ్ ఇప్పుడు వాళ్ళు అన్నం వండుతున్నారు, దే ఆర్ కుకింగ్ రైస్. ప్యాసివ్ వాయిస్లో చెప్తే రైస్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్. దే ఆర్ ఇంట్రాగేటింగ్ ద థీఫ్, పోలీస్ ఈజ్ ఇంట్రాగేటింగ్ ద థీఫ్, థీఫ్ ఈజ్ బీయింగ్ ఇంట్రాగేటెడ్. అంటే పని దేనికి జరుగుతుందో చెప్పడం. అదే పని జరిగిపోయింది అన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఐ హ్యావ్ డన్ దిస్ వర్క్, నేను ఈ పని చేశాను. ఈ పని జరిగింది అంటే దిస్ వర్క్ హ్యాస్ బీన్ డన్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ టాపిక్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. I have uploaded a video has been uploaded, like this. Similarly, present perfect continuous అంటే I have been doing this work since 7 AM. ఉదయం 7 గంటల నుంచి నేను ఈ పని చేస్తూనే ఉన్నాను. ప్యాసివ్లో చెప్తే this work has been being done. ఇక్కడ చాలామంది బీయింగ్ కలిసి వస్తుంది కాబట్టి ఒకే సెంటెన్స్లో 2 బీ ఫార్మ్స్ ఉండవని, కొంతమంది గ్రామేరియన్స్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ప్యాసివ్ వాయిస్ ఉండదు అని చెప్తారు. మీరు కూడా చాలా బుక్స్లో చూసి ఉండొచ్చు. కానీ దీనికి కూడా మీనింగ్ ఉంటుంది. దిస్ ఆల్సో కెన్ బి యూజ్డ్. అందుకే డే టు డే లైఫ్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అర్థం కాక మాకు హిందూ పేపర్ చదువుతున్నాము అయినా అర్థం కావట్లేదు, కొన్ని టాపిక్స్ అర్థం కావట్లేదు. ఎందుకంటే మొత్తం ఇంగ్లీష్ 100% అనుకుంటే యాక్టివ్ వాయిస్ 50%, మిగతా 50% ప్యాసివ్ వాయిస్. అంటే మనం భోజనం చేయాలంటే అన్నం ఉండాలి, కూర ఉండాలి. ఓన్లీ కూర తినలేము, అలాగే ఓన్లీ అన్నము తినలేము. సో 2 కలిపితేనే మనకి కంప్లీట్ లాంగ్వేజ్ వస్తుంది. ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ కమాండ్ ఆన్ ప్యాసివ్ వాయిస్ టు. అందుకని అడ్వాన్స్డ్ లెవెల్స్లోనే ప్యాసివ్ వాయిస్ వస్తుంది. మన స్కూల్ లెవెల్లో చదువుకున్నా కూడా ఐ ఈట్ ఏ మ్యాంగో ఈజ్ ఈటన్, రామ కిల్డ్ రావణ వాజ్ కిల్డ్ బై రామ, ఇలా ఏదో కామన్ 2-3 ఎగ్జాంపుల్స్ బై హార్ట్ చేసి ఏదో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో 1 మార్క్ వస్తే చాలా అన్నట్టుగా ప్రిపేర్ అయ్యింటాం. సో ఇప్పుడు మనం డే టు డే లైఫ్లో ఎలా యూజ్ చేయాలనేది కరెక్ట్గా తెలుసుకుంటే యూ డెఫినెట్లీ కెన్ డూ వెల్. నౌ లెట్ us మూవ్ ఆన్ టు పాస్ట్ టెన్స్లో ఐ డిడ్ దిస్ వర్క్ ఎస్టర్డే, నిన్న నేను ఈ పని చేశాను. This work was done yesterday. I completed this topic yesterday. This topic was completed yesterday. I invited Ramu to the party yesterday. Ramu was invited to the party yesterday. ప్రయారిటీ ఏం జరిగింది చెప్తే ప్యాసివ్ వాయిస్, ఎవరు చేశారో చెప్తే యాక్టివ్ వాయిస్. అలాగే నిన్న నేను ఈ పని చేస్తూ ఉంటుంటే ఐ వాజ్ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ సమయానికి ఈ పని జరుగుతూ ఉండేను అంటే దిస్ వర్క్ వాజ్ బీయింగ్ డన్. నిన్న వాళ్ళు ఈ సమయానికి అన్నం వండుతూ ఉండ్రి. దే వర్ కుకింగ్ రైస్, they were preparing rice by this time yesterday. ఇక్కడ ప్యాసివ్లో రైస్ వాజ్ బీయింగ్ ప్రిపేర్డ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఇప్పుడు నేను యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టీచ్ చేస్తున్నాను. నిన్న ఈ టైంకి టెన్సెస్ టీచ్ చేస్తూ ఉంటుంది. ఐ వాజ్ టీచింగ్ ద టాపిక్ టెన్సెస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ద టాపిక్ టెన్సెస్ వాజ్ బీయింగ్ డిస్కస్డ్ ఆర్ బీయింగ్ టాట్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఐ హ్యాడ్ డన్ దిస్ వర్క్ వెన్ దే కేమ్ హియర్ ఎస్టర్డే అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ పని చేశాను, వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఈ పని జరిగింది అని చెప్తున్నాం ప్యాసివ్లో. దిస్ వర్క్ హ్యాడ్ బీన్ డన్ వెన్ దే కేమ్ హియర్ ఎస్టర్డే. అది ముందు పెట్టినా ఒకటే, వెన్ దే కేమ్ హియర్ దిస్ వర్క్ హ్యాడ్ బీన్ డన్, మీనింగ్ ఈజ్ సేమ్. సపోజ్ నేను సినిమా థియేటర్కి వెళ్ళేసరికి సినిమా స్టార్ట్ అయిపోయింది. మూవీ హ్యాడ్ బీన్ స్టార్టెడ్ వెన్ ఐ రీచ్డ్ ద థియేటర్ ఆర్ బిఫోర్ ఐ రీచ్డ్ ద థియేటర్. అంటే మూవీ హ్యాడ్ బీన్ స్టార్టెడ్ బై ఆపరేటర్, మేనేజర్, ఓనర్, మల్లయ్య, పుల్లయ్య. మనకి ఆ పర్సన్ ఇంపార్టెంట్ కాదు, ఏం జరిగింది, మూవీ హ్యాడ్ బీన్ స్టార్టెడ్. ఎప్పుడు? బిఫోర్ ఐ రీచ్డ్ ద సినిమా థియేటర్. నేను సినిమా థియేటర్కి వెళ్ళేసరికి
గేట్ మూసేశారు. గేట్ హ్యాడ్ బీన్ క్లోజ్డ్ వెన్ ఐ వెంట్ టు థియేటర్. పోలీసులు స్పాట్కి వచ్చేసరికి దొంగను పట్టుకున్నారు. థీఫ్ హ్యాడ్ బీన్ కాట్ వెన్ పోలీస్ రీచ్డ్ ద స్పాట్ బై ద నియర్ బై విలేజర్స్. జరిగిపోయిన పనులు, గతంలో 2 పనుల గురించి చెప్పినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ యూస్ చేస్తాం అనుకున్నాము. గతంలో 2 పనులు జరిగినప్పుడు ముందు జరిగిన పనుల గురించి చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ యూస్ చేస్తాం. సేమ్ ప్యాసివ్ వాయిస్ లో కూడా దిస్ టాపిక్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ వెన్ హీ జాయిన్. అతను జాయిన్ అయ్యేసరికి ఈ టాపిక్ కంప్లీట్ చేయబడింది ఆ సెన్స్ లో యూస్ చేస్తాం. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫ్రమ్ 4 PM to 6 PM ఎస్టర్డే. నిన్న 4 గంటల నుంచి 6 గంటల దాకా నేను ఈ పని చేస్తూనే ఉంటుంది. దిస్ వర్క్ హ్యాడ్ బీన్ బీయింగ్ డన్ ఫ్రమ్ 4 PM to 6 PM ఎస్టర్డే. వేరే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ టేబుల్ ఆఫ్ టెన్సెస్ ఎస్టర్డే ఫ్రమ్ 4 PM to 6 PM. ద టాపిక్ టేబుల్ ఆఫ్ టెన్సెస్ వాజ్ బీయింగ్ టాట్ ఎస్టర్డే ఫ్రమ్ 4 PM to 6 PM. నిన్న 4 నుంచి 6 గంటల వరకు టెన్సెస్ టాపిక్ చెప్పబడుతూ ఉండెను. లైక్ దిస్ వీ నీడ్ టు అండర్స్టాండ్. నౌ మూవ్ ఆన్ టు ఫ్యూచర్. నేను ఈ పని చేస్తానంటే ఐ డూ దిస్ వర్క్. నేను రేపు ఈ పని చేస్తాను ఇట్లా ఫ్యూచర్ డేట్ ఉన్నప్పుడు ఐ విల్ డూ దిస్ వర్క్ టుమారో. రేపు ఈ పని జరుగుతుంది అంటే దిస్ వర్క్ విల్ బి డన్ టుమారో. సపోజ్ స్కూల్స్ విల్ బి రీఓపెన్డ్ ఆన్ 12th June. స్కూల్స్ విల్ బి రీఓపెన్డ్ బై చైతన్య, నారాయణ, ఆ కాలేజ్, స్కూల్, ఆ ఓనర్, ప్యూన్ అవి కాదు కదా ఇంపార్టెంట్ మ్యాటర్. ఇక్కడ స్కూల్స్ విల్ బి రీఓపెన్డ్ ఆన్ 12th June. ఎవరు ఇక్కడ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాదు, ఏం జరుగుతుంది? స్కూల్స్ విల్ బి రీఓపెన్డ్. రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ నెక్స్ట్ వీక్ బై ద కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, బోర్డ్ ఆఫ్ SSC. అది కాదు ఇంపార్టెంట్, ఏం జరుగుతుంది? రిజల్ట్ విల్ బి అనౌన్స్డ్. మెటీరియల్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్. మెటీరియల్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అంటే మెటీరియల్ ఇవ్వబడుతుంది బై మీ, బై సార్, బై మ్యామ్. సో ఎవరి చేత అనేది కాదు, సో ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ ఇన్ 2024 బై ఎలక్షన్ కమిషన్, లోక్సభ, రాజ్యసభ. అంత మనకి ఏం తెలియకపోయినా ఎలక్షన్స్ విల్ బి హెల్డ్, జరపబడతాయి. ఏదైనా పని జరుగుతుంది అన్నప్పుడు ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్. ఫ్యూచర్లో ఈ సమయానికి జరుగుతుంటుంది అన్నప్పుడు ఐ విల్ బి డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో. దిస్ వర్క్ విల్ బి బీయింగ్ డన్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి ఈ పని జరుగుతూ ఉంటుంది. ఐ విల్ బి టీచింగ్ ఏ న్యూ టాపిక్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి ఒక కొత్త టాపిక్ నేను బోధిస్తూ ఉంటాను. ఏ న్యూ టాపిక్ విల్ బి బీయింగ్ టాట్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి ఇంకో కొత్త టాపిక్ చెప్పబడుతూ ఉంటుంది. ఐ విల్ బి అప్లోడింగ్ ఏ న్యూ వీడియో బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి కొత్త వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఏ న్యూ వీడియో విల్ బి బీయింగ్ అప్లోడెడ్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి ఒక కొత్త వీడియో అప్లోడ్ చేయబడుతూ ఉంటుంది. సేమ్ అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్లో ఒక టయానికి అయిపోయి ఉంటుంది ఈ పని అని చెప్పడం. ఐ విల్ హ్యావ్ డన్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నేను ఈ పని పూర్తి చేసి ఉంటాను. దిస్ వర్క్ విల్ హ్యావ్ బీన్ డన్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి ఈ పని పూర్తి చేయబడింది. బై మీ, బై అస్, బై దెమ్, బై హిమ్, బై హర్ అనేది ఆప్షనల్. మనం ఇక్కడ సబ్జెక్ట్కి ప్రయారిటీ ఇవ్వాలనుకుంటే అలా చెప్తాం, లేదంటే అవసరం. ఐ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో ఆల్సో. రేపు ఈ సమయానికి కూడా నేను ఈ పని చేస్తూనే ఉంటాను. దిస్ వర్క్ విల్ హ్యావ్ బీన్ బీయింగ్ డన్ బై దిస్ టైమ్ టుమారో ఆల్సో. రేపు ఈ సమయానికి కూడా ఈ పని జరుగుతూనే ఉంటుంది. ఐ విల్ హ్యావ్ బీన్ అటెండింగ్ క్లాసెస్ నెక్స్ట్ మంత్ బై దిస్ టైమ్ ఆల్సో. నెక్స్ట్ మంత్ ఈ టయానికి కూడా నేను ఈ క్లాసెస్ అటెండ్ అవుతూనే ఉంటాను. క్లాసెస్ విల్ హ్యావ్ బీన్ బీయింగ్ అటెండెడ్ బై మీ నెక్స్ట్ మంత్ బై దిస్ టైమ్ ఆల్సో. లైక్ దట్ ఆల్సో వీ కెన్ యూస్ సమ్ ఎగ్జామ్. సో ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసిన పాయింట్సే. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్లో ప్యాసివ్ వాయిస్ లేదంటారు చాలామంది. ఎందుకంటే బీ, బీన్, బీయింగ్ ఒకే సెంటెన్స్లో 2 సార్లు యూజ్ చేయకూడదు. బీన్, బీయింగ్ అలా యూజ్ చేయకూడదు. అయితే ఇక్కడ గ్రామాటికల్గా ఇట్ ఈస్ ప్రూవ్డ్, ఇట్ హ్యాస్ సమ్ సెన్స్, ఇట్ ఈస్ మీనింగ్ఫుల్. సో మీరు కూడా కొన్ని సెంటెన్సెస్ అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది. ఐ హోప్ టాపిక్ అంతా క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. వీడియో చివరి దాకా చూడండి, మధ్యలో పాస్ చేసి లేదా స్కిప్ చేసి చూస్తే అర్థం కాదు. టైం ఉన్నప్పుడే చూడండి, టైం లేనప్పుడు 10-15 మినిట్స్ టైం మనం హార్డ్లీ స్పెండ్ చేయలేకపోతే ఒక టాపిక్ మిస్ అవుతారు మీరు. ఎక్కడైనా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఒక క్వశ్చన్ హోంవర్క్ ఏంటంటే, నేను సినిమా థియేటర్కి వెళ్ళేసరికి సినిమా స్టార్ట్ అయిపోయింది. దీన్ని నేను ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను, ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో చూద్దాం. దాన్ని కరెక్ట్గా కమెంట్స్లో మెన్షన్ చేయండి. బెస్ట్ కమెంట్స్కి నేను వాళ్ళ పేర్లు నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. ఈ టాపిక్ని నెక్స్ట్ టాపిక్లో కూడా పార్ట్ 2లో కూడా డిస్కస్ చేద్దాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.